ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు నేతలతో కలిసి లంచ్ చేశారాయన. అదే సమయంలో ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారాయన. అదే సమయంలో నేతలెవరూ తొందరపడొద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు కేసీఆర్. ఇక రేపటి నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. కార్తీక్, చూసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు అధికార పార్టీలో చేయడంతో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంత సీనియర్ నేతలతో కూడా భేటీ అయ్యారు. సో ఈ భేటీలో హరీష్ రావు, కేటీఆర్ కూడా పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంత గ్రేటర్ హైదరాబాద్ లో కొంత బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, కొంత అధికార పార్టీ కొంత వీక్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత అంటే ఇప్పటికే పార్టీలో గత ప్రభుత్వంలో కూడా పార్టీలో ప్రాముఖ్యత కలిగినటువంటి నేతలు కూడా పార్టీని అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలి వెళ్లిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి కూడా 2 ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార పార్టీ వైపు వెళ్లారు. సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కొక్కరు వెళ్ళిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసు. అందులో భాగంగానే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలతో భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే గత ఈ నెల వరకు కనుక చూసుకుంటే కొంత ఎన్నికల కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉండే. సో ఇక పైన అలాగే అధికార పార్టీ పైన కూడా ఏ రకంగా పోరాటం చేయాలి, ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి దానిపైన కూడా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. పార్టీ నేతలకు భరోసా కల్పించే విధంగా అలాగే భవిష్యత్తులో వ్యూహం పైన కూడా ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసాడు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో హరీష్ రావు, కేటీఆర్ తో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. రైట్ దిలీప్.